సో, ఈరోజు మన వీడియో ఏంటంటే, వై పైథాన్ ఈజ్ స్లో. సో, మీరు చాలా మంది చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో చూసుంటారు. లైక్ పైథాన్ అనేది ఎందుకు స్లోగా ఉంటదని చాలా మంది అడుగుతారు. ఓకేనా? సో, నేను మీకు కొన్ని రీజన్స్ అయితే తీసుకొనొచ్చాను. సో, లైక్ ఆ రీజన్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, లైక్ మీకు ఒక ఐడియా అయితే వస్తది. ఎందుకు పైథాన్ అనేది స్లోగా ఉంటదని చెప్పేసి. ఓకేనా? సో, ఫస్ట్ రీజన్ వచ్చేసరికి కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్, సి షార్ప్ గాని, జావా గాని పైథాన్ అనేది స్లో అని అందరూ కూడా అంటారు కదా! సో, ఎందుకు? అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్. నార్మల్‌గా మనకి లాంగ్వేజెస్ ఎలా ఉంటాయండి? ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఉంటది. దాని తర్వాతకి కంపైలర్ లాంగ్వేజ్ ఉంటది కదా! సో, కంపైలర్ ఏం చేస్తది? మన దగ్గర ఉన్న టోటల్ కోడ్‌ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఏదైనా ఎర్రర్ వస్తే మనకేం చేస్తదంటే, మనకి ఎర్రర్ అయితే షో చేస్తది. సో, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తది? లైన్ బై లైన్ చెక్ చేస్తది కదా! లైన్ బై లైన్ చెక్ చేస్తది. సో, లైన్ బై లైన్ చెక్ చేసినప్పుడు మనకి ప్రతి లైన్ దగ్గర మనకేమవుతది? ఒకవేళ ఎర్రర్ వస్తే అప్పుడే మనకి ఎర్రర్ చూపిస్తది. సో, ఇంటర్ప్రిటెడ్ కాబట్టి ఇదొక రీజన్ కింద చెప్పుకోవచ్చు. పైథాన్ స్లో అని చెప్పేసి. అండ్ ఇంకోటంటే దేర్ ఈస్ నో లైక్ జిట్ కంపైలేషన్ అనేది ఇక్కడ ఉండదు. లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినట్లయితే లైక్ సి షార్ప్ చూసినట్లయితే మనకు అక్కడ జిట్ కంపైలేషన్ ఉంటది. ఓకేనా? సో, అప్పుడు మనకేమవుద్దంటే జిట్ కంపైలేషన్ వల్ల లైక్ మీకు అప్పుడు కొద్దిగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఓకేనా? సో, ఇక్కడ మనకి జిట్ కంపైలేషన్ కూడా ఉండదు. ఓకేనా? సో, ఇదొక రీజన్ కింద చెప్పుకోవచ్చు. అండ్ రీజన్ 2 వచ్చేసరికేందంటే డైనమిక్ టైపింగ్. సో, మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని చూసినట్లయితే మీరు ప్రతి వేరియబుల్‌కి ముందర డేటా టైప్ మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ప్రతి వేరియబుల్ ముందర డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే వాల్యూ తీసుకున్నారో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతది మీకు ఆటోమేటిక్‌గా ఏ డేటా టైపో డిసైడ్ చేసుకుంటది. ఓకేనా? సో, ఆ టాపిక్‌ని ఏమంటారంటే మనం డైనమిక్ టైపింగ్ అంటాం. సో, ఆ డైనమిక్ టైపింగ్ వల్ల కూడా మీకు కొద్దిగా స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లైక్ లైక్ వాల్యూ టెక్స్ట్ చేసుకొని దాని తర్వాతకి ఆ వేరియబుల్ ఏదో డిసైడ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది కదా! సో, మనం స్పెసిఫై చేయట్లేదుగా పర్టిక్యులర్‌గా ఇంట్ ఏ అని చెప్పేసి, ఫ్లోట్ బి అని చెప్పేసి అట్లా. సో, అక్కడ కూడా మీకు టైం అయితే తీసుకుంటది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికంటే చూడండి లైక్ ఇక్కడ జిల్ ఓకే. లైక్ జిల్ అంటే ఏంది గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ అంటారు. విచ్ ప్రివెంట్ కాన్కరెన్సీ అండ్ యాక్చువల్ మల్టీ థ్రెడింగ్ ద ఇంటర్ప్రిటర్ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ ఆపరేషన్ ఎట్ ది సేమ్ టైమ్ అనమాట. అంటే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తది? ఒకటేసారి ఒకటే ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తది. సో, మీరు ఒకవేళ సీపీయూలో ఎన్ని కోర్స్ ఉన్నప్పటికి కూడా ఇది ఒకటే మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఇదొక రీజన్ కింద కూడా చెప్పుకోవచ్చు. 3 రీజన్స్ కింద చెప్పుకోవచ్చు. సో, అండ్ మెయిన్‌గా మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో గాని వై పైథాన్ ఈజ్ స్లో అంటే ఈ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 రీజన్స్. లేకపోతే ఇంకా మీకేమైనా రీజన్స్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. వేరే వాళ్ళు ఎవరైనా లైక్ వీడియో చూసినప్పుడు కామెంట్‌లో కూడా ఇంకా రీజన్స్ కూడా తెలుసుకుంటారనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.